నమస్కారం. జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్న అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ శ్రావ్య గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో లైవ్ లో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలి, శ్రావ్య గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. శ్రావ్య గారు నమస్తే అండి. నమస్తే. ఈ సంతానలేమికి కారణాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. మేజర్ గా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఏవి ఎక్కువ చూస్తున్నారు, ఫేస్ చేస్తున్నారంటారు? నార్మల్గా ఒక కపుల్ భార్యాభర్త హాస్పిటల్కి వస్తే సంతానలేమి సమస్యతో మనం చూస్తే ఒక 30 నుంచి 40% కేసెస్లో ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఒక 30 నుంచి 40% కేసెస్లో మగవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఒక 10% కారణాలు చూస్తే ఇద్దరికి కంబైన్డ్ కారణాలు ఉంటాయి. అండ్ ఒక 10% కేసెస్లో మనకి ఇనీషియల్ టెస్ట్లో కారణం అనేది తెలియకపోవచ్చు. వీళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఆడవాళ్ళ వరకు తీసుకుంటే కామన్ కారణాలు ఏంటి అంటే, ఒకటి పీసీఓఎస్. మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో మనం ప్రతి 10 మంది ఆడవాళ్ళల్లో అట్లీస్ట్ 2-3కి పీసీఓఎస్ సమస్యతో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. అండ్ పీసీఓఎస్తో పాటు ఇంకొకటి ఏంటి అంటే, ఈ మధ్య కాలం మనం కెరీర్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అన్నీ పెరగటంతో మ్యారేజ్ అనేది డిలే చేయటం, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం కూడా చూస్తున్నాం. సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వచ్చే టైంకి కొంతమందికి ఎగ్ రిజర్వ్ తగ్గిపోవటం కూడా గమనించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆడవాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యి లేదా గర్భసంచిలో గడ్డల వల్ల ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అండ్ మగవాళ్ళ వరకు వస్తే మగవాళ్ళల్లో కామన్గా వీర్యకణాల కౌంట్లో లోపాలు ఉండటం లేదా కదలికల్లో లోపాలు ఉండటం గమనించడం ఉంది. ఓకే, ఎన్ని మేజర్ ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఒక మంచి సొల్యూషన్ గా ఉంటుంది కదా. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఈ పద్ధతిలో మనం ఏంటి అంటే, నార్మల్గా మనకి అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అవుద్ది కదా, ఆ ఎగ్ ట్యూబ్స్ గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. సో ఈ ట్యూబ్లోకి వస్తుంది అండ్ గర్భసంచిలో నుంచి వీర్యకణాలు ట్రావెల్ అయ్యి ట్యూబ్లోనే ఎగ్ను కలిసి ఎంబ్రియో అంటే బేబీ ఏర్పడటం జరుగుతుంది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. సో ఐవీఎఫ్ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే, ఈ ఎగ్గు స్పర్మ్ యొక్క కలయిక ఫర్టిలైజేషన్ స్టెప్ అనేది ల్యాబ్లో చేయటం జరుగుతుంది. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో ఫస్ట్ 40 ఏళ్ల క్రితం ఈ ఐవీఎఫ్ పద్ధతి కనిపెట్టినప్పుడు ఇది ప్రథమంగా ట్యూబల్ బ్లాక్ సమస్యలు ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ట్యూబ్స్ బ్లాక్ ఉంటే అసలు ఈ ఫర్టిలైజేషన్ స్టెప్ జరగట్లేదు. సో మనం ఎగ్స్ని బయటకు తీసి స్పర్మ్స్ని బయటకు తీసి ల్యాబ్లో కల్చర్ చేసి ఎంబ్రియో తయారైతే తయారైన బేబీని రిటర్న్ గర్భసంచిలో కింద నుంచి పెడితే మనకి ప్రెగ్నెన్సీ సాధ్యమవుతుంది. సో ఈ ఐవీఎఫ్కి ఇప్పుడు ప్రస్తుతం కాలంలో ఇండికేషన్స్ ఏంటంటే, మనం ఎక్స్టెండ్ చేసి పీసీఓఎస్ న్యాచురల్గా కాకపోయినా, మందులతో కాకపోయినా, లేదా ఎగ్ రిజర్వ్ తగ్గిపోయిన వాళ్ళకి, మగవాళ్ళలో వీర్యకణాల లోపాలు బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి, అండ్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి కూడా చేయటం జరుగుతుంది. మీరు ఏదైతే ఎంబ్రియోని బయట ఫామ్ చేసి యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తారో అది అందరికీ కూడా సక్సెస్ అవుతుందంటారా? ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో నార్మల్గా మనం సక్సెస్ రేట్స్ చూసుకుంటే మ్యాక్సిమం 50% అంటాం పర్ సైకిల్. అంటే ఒక సైకిల్లో మనకు 50% వరకు సక్సెస్ రేట్స్ చూస్తున్నాం. ఇది ప్రస్తుతం అంటే మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ 10% ఉండింది 40 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటికి 40 ఏళ్లలో అది సక్సెస్ రేట్స్ 50%కి రీచ్ అయింది. ఎందుకు అంటే మనం ఎంబ్రియో తయారవటం వరకు హెల్ప్ చేయగలుగుతాం. బట్ ఒకవేళ తయారైన ఎంబ్రియోలో ఏదైనా లోపాలు అంటే ఎగ్లో కానీ స్పమ్లో కానీ లోపాలు ఉంటే ఎంబ్రియోలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రెండవది గర్భసంచి. తల్లి గర్భసంచిలో మనం ఇది ఎంబ్రియోని పెడతాము, అది ఇంప్లాంట్ అవ్వాలి. సో ఈ గర్భసంచి లైనింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడ మనం చేయి పెట్టి మార్పు చేసేది ఉండదు. సో ఈ ఇంప్లాంటేషన్ స్టెప్ అనేది మ్యాక్సిమం 50%. అంటే ప్రపంచం మొత్తం డేటా తీసుకొని స్టడీస్ చూసినా కూడా 50% అనేది సక్సెస్ రేట్స్ చూస్తున్నాం. అండ్ మనం ఈ 50% సక్సెస్ రేట్స్లో కూడా ఏంటంటే ఒక 10% అబార్షన్స్ చూస్తూ ఉంటాం. అంటే ఒక 10% కేసెస్లో మిస్క్యారేజ్ కూడా అవుతుంటుంది ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత. సో బేబీని మనం తీసుకొని ఇంటికి వెళ్ళేది టేక్ హోమ్ బేబీ రేట్ తీసుకుంటే 40% వరకే ఉంటుంది. ఓకే, కొంతమందిలో మ్యామ్ రేరెస్ట్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. 2 గర్భాశయాలు ఉంటాయని అంటూ ఉంటారు. 2 గర్భాశయాలు ఉండడం ఏంటి అంటే దాన్ని ఏమంటారు అసలు?
నార్మల్గా ఆడవాళ్ళకి గర్భసంచి ఫామ్ అయినప్పుడు 2 సైడ్లు 2 ముల్లేరియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ 2 ఫ్యూజ్ అయ్యి గర్భసంచి తయారవటం జరుగుతుంది. సో ఇది నార్మల్గా మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అంటే మనకి 20 వారాలు చిన్న వయసులో, అంటే మనం పిండంగా ఉన్నప్పుడే, బేబీగా ఉన్నప్పుడే ఈ గర్భసంచి ఫ్యూజ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో కొంతమందికి ఏంటంటే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ అంటారు. సో పుట్టినప్పుడు ఈ గర్భసంచి ఫ్యూజ్ కాకుండా 2 భాగాలు చీలిపోయే ఉంటుంది. సో ఈ ఫ్యూజన్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి 2 గర్భసంచి ఉన్నది అని చెప్తాం. సో ఈ ఫ్యూజన్ డిఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే, కొంతమందికి ఫ్యూజ్ అయిన తర్వాత, అంటే 2 గర్భసంచి ఫ్యూజ్ అయిన తర్వాత మధ్యలో ఉన్న అడ్డుపొర క్లియర్ అవ్వాలి. సో క్లియర్ కాకుండా ఉండిపోతే అది సెప్టేట్ యూట్రస్ అంటారు, అంటే గర్భసంచిలో అడ్డుపొర ఉంది. కొంతమందికి ఏంటి అసలు ఫ్యూజే కాదు, సో 2 గర్భసంచులు ఉంటాయి. అది యూట్రస్ బైకార్నియేట్ యూట్రస్, డైడెల్ఫిస్, అంటే ఏ లెవెల్ ఆఫ్ ఫ్యూజన్ డిఫెక్ట్ వల్ల దాని లెవెల్స్ ఉంటాయి. సో 2 గర్భసంచులు ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే, మనకి 2 ఫ్యూజ్ అయి వచ్చే స్పేస్ 2 సపరేట్గా ఉన్నప్పుడు ఉండే స్పేస్ తక్కువగా ఉంటుంది. సో ఇలా 2 గర్భసంచులు ఉండి లేదా ఈ అనామలీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, ఒకటి అబార్షన్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అబార్షన్స్తో పాటు కొంతమందికి ఏంటంటే నెలలు నిండకుండా డెలివరీలు, అంటే 5వ నెలలోనే ఉమ్మనీరు పడిపోవటం లేదా 7వ నెలలోనే డెలివరీలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఫస్ట్ విజిట్లోనే ఒక బేసిక్ పెల్విక్ స్కాన్లో రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మరి వీళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంటుందా? గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. బట్ నార్మల్ వాళ్ళకన్నా వీళ్ళకి ఒక 10% ఇంప్లాంటేషన్, అంటే గర్భసంచిలో ప్రెగ్నెన్సీ నిలిచే శక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది. అండ్ నిలిచిన తర్వాత కూడా వీళ్ళకి అబార్షన్స్ అయ్యే రిస్క్, నెలలు నిండకుండా డెలివరీ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అందుకని కొన్ని కేసెస్, ఇప్పుడు గర్భసంచిలో ఇందాక డిస్కస్ చేసినంత అడ్డుపొర అంటే సెప్టమ్ ఉందనుకోండి, వాళ్ళకి హిస్ట్రోస్కోపిక్గా ఈ అడ్డుపొరని మనం క్లియర్ చేయొచ్చు. సో క్లియర్ చేసిన తర్వాత వాళ్ళ సక్సెస్ రేట్స్, వాళ్ళకి మిస్క్యారేజ్ రేట్స్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ అలాగే మనకి కొన్నిసార్లు 2 గర్భసంచులు ఉన్నాయి, వాటిని మనం ఫ్యూజ్ చేయలేం. సో అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం. బట్ వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇస్తాము అంటే, ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత గర్భసంచికి కింద సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అని ఒక కుట్టేస్తాం. సో ఇలా కుట్టేసి ప్రీటర్మ్ డెలివరీస్ అవాయిడ్ చేయను ప్రయత్నిస్తాం. అండ్ కొన్ని మెడిసిన్స్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ వాళ్ళ యూట్రస్ కాంట్రాక్షన్స్ రాకుండా రిలాక్స్డ్గా ఉండటానికి మందులు ఇచ్చి ప్రీటర్మ్ డెలివరీస్ అనేది అవాయిడ్ చేయను ట్రై చేస్తాం. బట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డెఫినెట్లీ నార్మల్ వాళ్ళకన్నా వీళ్ళకి ఒక 10% తక్కువగానే చూస్తూ ఉంటాం. ఓకే మేడం, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా ఏదో ఒక సొల్యూషన్స్ ఉంటుంది. థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ, ఎలాంటి వాళ్లకు ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సిన అవసరం వస్తుందంటారు? ఐవీఎఫ్కి మనం ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇండికేషన్ ఏంటి అంటే ట్యూబల్ సమస్యలు. ఎవరికైతే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి, అవి మనం లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ చేయలేకపోతున్నాం, లేదా ట్యూబ్స్ ఆల్రెడీ ఇదైపోయింది అంటే ఫుల్గా ఇన్ఫెక్షన్తో డ్యామేజ్ అయి ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే మార్గం. అండ్ ఇది కాకుండా మగవాళ్ళకి వీర్యకణాల కౌంట్ బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే మగవాళ్ళ వీర్యకణాలు చూసుకుంటే కౌంటు కదలికలు అనేది చాలా ముఖ్యం. సో కౌంట్ అట్లీస్ట్ 15 మిలియన్ పైన ఉండి కదలికలు 30% పైన ఉంటే నార్మల్ అంటాం. బట్ దీంట్లో కొద్దిగా తక్కువగా ఉన్నా కూడా న్యాచురల్గా ఐయుఐలతో కన్సీవ్ అయిపోతారు. బట్ కౌంట్ మరీ తక్కువ 5 మిలియన్ కన్నా, లేదా బాగా కదలికలు ఉన్న స్పమ్స్ 1 మిలియన్ కన్నా తక్కువ ఉందనుకోండి, వాళ్ళకి న్యాచురల్గా లేదా ఐయుఐతో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. ఇవే కాకుండా పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఒకవేళ న్యాచురల్గా లేదా ఐయుఐ ఫెయిల్ అయితే లాస్ట్ ఆప్షన్ కింద ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. ఈ 3 ఇండికేషన్స్ కాకుండా మనం కామన్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎవరికైతే స్కాన్లో అన్నీ బాగానే ఉన్నాయని చెప్తారు, గర్భసంచి బాగానే ఉంది, ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, మగవాళ్ళ వీర్యకణాల టెస్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ప్రాబ్లం మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉండొచ్చు, అంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీలో లోపం ఉండొచ్చు, లేదా స్పర్మ్ యొక్క ఫర్టిలైజింగ్ కెపాసిటీలో లోపం ఉండొచ్చు, లేదా టెస్ట్లో ట్యూబ్స్ నార్మల్గా ఉన్నాయి బట్ పనిచేసే తత్వం తక్కువగా కనిపించవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి కూడా మనం యూజువల్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అండ్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా ఐవీఎఫ్లో మనకి సమాధానం దొరుకుతుంది. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి అని చెప్పారు కదా, కొంతమందిలో 2 కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోయి పనికి రాకుండా ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది?
ట్యూబల్ బ్లాక్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. మన దేశంలో టీబీ ఇన్ఫెక్షన్ కామన్గా చూస్తుంటాం. స్పెషల్లీ అంటే ఎవరికైతే ప్రీవియస్గా రిపీటెడ్గా వైట్ డిశ్చార్జ్, రిపీటెడ్గా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీబీనే కాకుండా క్లమీడియా అండ్ గొనోరియా ఇన్ఫెక్షన్స్తో కూడా గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా బ్లాక్ అయినవి ఏంటంటే చాలామందికి ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే వాళ్ళకి ముందు ఎటువంటి సమస్యలు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, వైట్ డిశ్చార్జ్ సమస్య కూడా ఉండకపోవచ్చు, బట్ మనం ట్యూబ్ టెస్ట్ చేస్తేనే అది బ్లాక్ అయిందని తెలుస్తుంది. సో కామన్గా ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్నిసార్లు ఏమవుద్ది అంటే ట్యూబ్స్లో ప్రీవియస్గా ఎండోమెట్రియాసిస్ వచ్చి ఉంటుంది. ఎండోమెట్రియాసిస్ వచ్చిన వాళ్ళకి ఏమవుద్ది అంటే గర్భసంచిలో ఉండాల్సిన పొర బయట ట్యూబ్స్ మీద, అండాశయాల మీద డిపాజిట్స్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ద్వారా ఏంటంటే ట్యూబ్స్ బాగా అతుకుల్లో ఉండటంతో బ్లాక్ అయ్యే సమస్యలు ఉంటాయి. అండ్ ఇవే కాకుండా కొంతమందికి ఏంటంటే ఒక బిడ్డ పుట్టి లేదా 2 బిడ్డలు పుట్టి ట్యూబ్ ఆపరేషన్ చేయించుకుంటారు పిల్లలు లేకుండా, బట్ తర్వాత ఆ బిడ్డలకి ఏదైనా అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, సో వాళ్ళకు కూడా ట్యూబ్ రీఆపరేషన్ అనేది ఒక మార్గం అయితే ఐవీఎఫ్ ఇంకొక మార్గం అవుద్ది. ఓకే, ఈ ఐవీఎఫ్, ఐయుఐ ఈ రెండిట్లలో ఏది బెస్ట్ అనేది ఉంటుందా? లేదు ఐవీఎఫ్, ఐవిఐ తేడాలేంటి? ఐయుఐ అంటే మనం ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. అంటే మగవాళ్ళ వీర్య కణాలు తీసి ప్రాసెస్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వేస్తాం. సో మనం ఈ హోల్ ప్రాసెస్లో చేసేది ఏంటి అంటే ఓన్లీ వీర్య కణాలు ప్రాసెస్ చేసి బాగా కదలికలు ఉన్న ఫ్రాక్షన్ని గర్భసంచిలో ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వేస్తున్నాం అంతే. సో మనం ఎగ్ క్వాలిటీ చెక్ చేయట్లేదు, ట్యూబ్స్ ఎలా ఉందో చెక్ చేయట్లేదు. సో ఈ ఐయుఐ పద్ధతిలో మనకి సక్సెస్ రేట్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం 15 నుంచి 20% వరకు సక్సెస్ రేట్స్ ఉంటాయి ఐయుఐలో. అండ్ ఐయుఐ చేయాలంటే ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి అండ్ మగవాళ్ళ వీర్య కణాలు అట్లీస్ట్ కదలికలు ఉన్న స్పర్మ్స్ మనకి ఒక 5 మిలియన్ వరకు ఉంటే సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. బట్ ఐవీఎఫ్లో ఏంటి అంటే మనం ట్యూబ్స్ని బైపాస్ చేసే పద్ధతి ఇది. ఎగ్ స్పర్మ్ బయటకు తీసి క్వాలిటీ చూసి ఫర్టిలైజ్ అయిన తర్వాత తయారైన బేబీని పెడుతున్నాం. సో ఇది నెక్స్ట్ స్టెప్ చేస్తున్నాం కాబట్టి మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేది 50% వరకు ఉంటుంది. బట్ మనం ట్రీట్మెంట్ ఐవీఎఫ్ 50% కదా అని అందరికీ ఐవీఎఫ్ అవసరం ఉండదు. కొంతమందికి ఇప్పుడు మగవాళ్ళ వీర్య కణాలు జస్ట్ బార్డర్ లైన్ తగ్గి ఉన్నాయనుకోండి, వాళ్ళకి న్యాచురల్గా అవ్వట్లేదు అంటే ఐయుఐలో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ ఐయుఐ ట్రీట్మెంట్లో హాస్పిటల్ విజిట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు ప్రాబ్లీ హాస్పిటల్కి 3 సార్లే రావచ్చు అండ్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఐయుఐ అవసరమో వాళ్ళకి ఐయుఐ అడ్వైజ్ చేస్తాం. బట్ ఎవరికైతే ఐయుఐతో కాదు ఐవీఎఫ్ వరకు వెళ్ళాలో డెఫినెట్లీ వాళ్ళు ఐవీఎఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంతమందిలో గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. వాళ్ళకు కూడా దీన్ని చూసే మీరు సజెస్ట్ చేస్తారా ఐయుఐయా ఐవీఎఫ్ అని? ఎస్, అంటే నార్మల్గా ఇప్పుడు పేషెంట్స్ వచ్చారనుకోండి, మనం కపుల్ని మొత్తం ఇవాల్యుయేట్ చేస్తాం. అంటే వాళ్ళకి గర్భసంచి ఎలా ఉంది, అండాశయాల్లో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, హార్మోన్స్, థైరాయిడ్, వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా, అండ్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అట్లే మగవాళ్ళ వీర్య కణాలు ఎలా ఉంది. సో కపుల్ని ఓవరాల్ ఇవాల్యుయేట్ చేసి మనం ట్రీట్మెంట్ పద్ధతి డిసైడ్ చేయటం జరుగుతుంది. సో మనం ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది భార్యాభర్త కూర్చోబెట్టి డిస్కస్ చేసి దెన్ ప్రొసీడ్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఇది బ్లాంకెట్గా ఇలా చేస్తే సక్సెస్ అవుద్ది అన్నట్టు ఉండదు. సో మనం ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఫాలో చేస్తాం. ఎలా అంటే మీకు ఉన్న సమస్య ఏంటి అండ్ మీకు తగిన బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, మీరు చాలా సంవత్సరాలుగా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నారు కదా, ఇలాంటి రేరెస్ట్ కేసు రావడం వల్ల మేము ఇలా చేసాము, సో దీంతో సక్సెస్ రేట్ చాలా బాగా వచ్చింది అని ఏదైనా కేసెస్ ఉన్నాయా? నార్మల్గా ఇప్పుడు రేరెస్ట్ కేసెస్ అంటే చూస్తున్నప్పుడు మనం ఏంటి అంటే రీసెంట్ అడ్వాన్సెస్లో ఒకటి జెనెటిక్ టెస్టింగ్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి ఎంబ్రియోస్ని నార్మల్గా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, బట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ కాకపోయేది. సో రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్న వాళ్ళకి మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని చేసి ఎంబ్రియోస్ని టెస్ట్ చేసి నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం వల్ల మనకి సక్సెస్ రేట్స్ అధికంగా ఉన్నాయి. అది ఒకటి. రెండవది గర్భసంచి ప్రీవియస్గా ఇంతకుముందు ఏంటి గర్భసంచి బాగా లైనింగ్ పల్చగా ఉండి ప్రెగ్నెన్సీస్ నిలవని వాళ్ళకి కూడా మనం ఇంట్రాయుట్రైన్ పిఆర్పి, హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ పిఆర్పి అని, అంటే వాళ్ళ బ్లడ్ నుంచి ప్రాసెస్ చేసిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని పెట్టి లైనింగ్ కొద్దిగా బెటర్ వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు.
అండ్ చాలాసార్లు ఏంటి అంటే పేషెంట్స్ మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ స్పెషల్గా ఫెయిల్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. సో మెజారిటీ టైమ్స్ చెప్పేది ఏంటి అంటే పేషెంట్కి డోంట్ గివ్ అప్, బికాస్ ఒకసారి మనకి ఏ మంచి టైంలో ఏ మంచి ఎగ్ వచ్చి మంచి స్పర్మ్ వచ్చి మంచి ఎంబ్రియో తయారవుద్దో ఆ నెల ప్రెగ్నెన్సీ వస్తుంది. సో వెన్ దాట్ విల్ హ్యాపెన్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. మనం రేరెస్ట్ కేసెస్ తీసుకుంటే ఇంకొకటి ఏంటంటే కామన్గా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న కేసులు చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఏంటంటే జెనెటిక్గా తల్లి తండ్రికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం పిల్లలకి ఆ ప్రాబ్లం రాకుండా స్క్రీన్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి కూడా ఉంది. సో అలాంటి పద్ధతి ద్వారా నెక్స్ట్ బేబీకి ఆ ఇన్హెరిటెన్స్ అంటే ఆ పర్టికులర్ వాళ్ళకు ఉన్న ఫ్యామిలీలో ఉన్న సమస్య ట్రాన్స్మిట్ కాకుండా అవాయిడ్ చేయగలుగుతున్నాం. సో అది కూడా ఒక రీసెంట్ టెక్నిక్. అండ్ కొంతమందికి ఏంటంటే మగవాళ్ళ వీర్య కణాలు అస్సలు క్వాలిటీ బాగాలేకుండా ఉన్న వాళ్ళకి మైక్రోఫ్లూయిడిక్స్ ద్వారా మనం ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం. సో ఇవన్నీ లాస్ట్ 5 yearsలో వచ్చిన అడ్వాన్సెస్. మరి మగవారిలో వీర్య కణాలు అసలు బాగా లేకపోతే దాన్ని అంటే బాగా డెవలప్ చేసేలాగా ట్రీట్మెంట్ ఉంటుందా? మగవాళ్ళకు వీర్య కణాలు మనకి ఎలా ఉంటుందంటే కొంతమంది కౌంట్ 0 ఉంటుంది, కొంతమంది కౌంట్ బాగానే ఉంటుంది, అండ్ కొంతమందికి కౌంటు కదలికల్లో లోపాలు ఉంటాయి. సో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే కౌంట్ 0 ఉన్న వాళ్ళకి అసలు ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉందా లేదా అనేది చూస్తాం. కౌంట్ 0 ఉండటానికి కామన్ కారణాలు ఏంటి? ఒకటి, బీజాల దగ్గరే టెస్టిస్ దగ్గర స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తక్కువగా అంటే అసలు తక్కువగా లేదా స్పర్మ్ ప్రొడక్షన్లో సమ్ ప్రాబ్లం ఉండొచ్చు. రెండవది, మనకి బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్లో సమ్ లోపాలు ఉంటే ఇక్కడ ప్రొడక్షన్ తగ్గిపోయి ఉండొచ్చు. లేదా మూడవ కారణం ఏంటంటే వీర్య కణాలు బయటకు వచ్చే మార్గంలో ఎక్కడైనా బ్లాక్ ఉండొచ్చు. సో వీర్య కణాలు బయటకు వచ్చే మార్గంలో బ్లాక్ ఉన్నా లేదా టెస్టిస్ అంటే బీజాల దగ్గర స్పర్మ్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉన్నా వీళ్ళకి డైరెక్ట్గా బీజాల దగ్గర సూదేసి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటాం, టీజా లేదా పీజా. సో ఇలా స్పర్మ్స్ రిట్రీవ్ చేసి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఒక 10 నుంచి 15% కేసెస్లో బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్లో లోపం ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనం హార్మోన్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి న్యాచురల్గా స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉంటుంది. బట్ ఈ ట్రీట్మెంట్లో ఏంటి అంటే టైం టేకింగ్ ఉంటుంది. సో మనం కరెక్ట్ కేసు ఐడెంటిఫై చేసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ 10-15% మందికి కౌంట్ ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో కౌంట్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు న్యాచురల్ ఆర్ ఐయుఐ పద్ధతి ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఐవీఎఫ్ వరకు వెళ్లకుండా. ఈ ఐయుఐ ఐవీఎఫ్ ఒకసారి చేయించుకున్న తర్వాత బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు బేబీ కావాలనుకుంటే మళ్ళీ ఐయుఐ ఐవీఎఫ్కే వెళ్ళాలా? అది కంపల్సరీ కాదు. మనం అసలు ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ ఎందుకు చేసామని చాలాసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు ఒక బేబీ వచ్చేసిన తర్వాత చాలామంది స్ట్రెస్ ఫ్రీ అయిపోయి సెకండ్ బేబీ న్యాచురల్గా కన్సీవ్ అయిన ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. బట్ అదే మీకు ట్యూబల్ బ్లాక్ ఉండి మనం ఐవీఎఫ్ చేసామనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ సెకండ్ బేబీకి కూడా ట్యూబల్ బ్లాక్ కాబట్టి ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ట్రీట్మెంట్ అనేది ఎందుకు చేసాము, రిజల్ట్ ఎలా ఉన్న దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అడ్వైజ్ అనేది ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ ఏం లేదు, కామన్గా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లేదా పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా వయసు పెరిగే కొద్దీ బాడీలో హార్మోన్స్ అనేది కొద్దిగా నార్మలైజ్ అయ్యి పీసీఓఎస్ వాళ్ళకి లేటర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ రెగ్యులర్ సైకిల్స్ వచ్చి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా బెటర్గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెటిల్ అయిన తర్వాత వాళ్ళు కెరియర్లో బాగా సంపాదించుకున్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అండ్ పిల్లలు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అట్ ఏ టైం 2 పిల్లలు కావాలి, 3 పిల్లలు కావాలి ఐవీఎఫ్ త్రూ అని అనుకునే వాళ్ళకి సాధ్యమవుతుందా? ఫస్ట్ థింగ్ అలా అడ్వైస్ చేయము. ఎందుకు అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే 2 పిల్లలు ఎట్ ఏ టైం క్యారీ చేయటం అనేది ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. మనకి ఒక బిడ్డను క్యారీ చేయటం సింగిల్టన్ ప్రెగ్నెన్సీ అంటాం. ట్విన్స్ అంటే 2 బేబీస్ ఉంటాయి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఒకటి, తల్లికి డెలివరీ అప్పుడు రక్తస్రావం అంటే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, అనీమిక్ అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చే రిస్కులు కూడా ఉంటాయి. సో డెఫినెట్లీ యాజ్ ఎ డాక్టర్ అడ్వైస్ చేయం. బట్ మనం నార్మల్ ట్రీట్మెంట్ చేసే పద్ధతిలో ఐవీఎఫ్లో ఇందాక డిస్కస్ చేసినట్టు ఎంబ్రియో తయారు చేసి గర్భసంచిలో పెడతాం. ఒక పారాడాక్స్ ఏంటి అంటే మనకి తయారైన ఎంబ్రియోస్ ప్రతి ఎంబ్రియో నార్మల్ ఉండదు. సో అందరికీ నార్మలా కాదా అని జెనెటిక్ టెస్ట్ కూడా చేయం. సో యూజువల్గా ఏంటి అంటే మనకి సక్సెస్ ఇంప్రూవ్ అవ్వను మనం 2 ఎంబ్రియోస్ వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇలా 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకి ట్విన్స్ అంటే కమల పిల్లలు పుట్టే ఛాన్స్ ఒక 5 to 10% వరకు రిస్క్ ఉంటుంది.
సో అలా రిస్క్ వద్దు అనుకుంటే ఈ మధ్య కాలం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్రోగ్రెస్ అవుతున్నాం. అంటే బికాస్ మనకి అల్టిమేట్ గోల్ ఏంటి, హెల్దీ మదర్ హెల్దీ బేబీ. సో కమల్ పిల్లలుగా కన్సీవ్ అయి తర్వాత నెలలు నిండకుండా డెలివరీ అయ్యి బేబీస్ NICUలో కాంప్లికేషన్స్ ఇవన్నిటికన్నా హెల్దీ మదర్ హెల్దీ బేబీ కాన్సెప్ట్ కింద సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ప్రమోట్ చేస్తున్నాం. సో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటి, సింగిల్ 5వ రోజు ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు సక్సెస్ రేట్స్ కాంప్రమైజ్ కాకుండా అండ్ అట్ ది సేమ్ టైం ట్విన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు అని. ఓకే మ్యామ్, ఈ IUI IVFలో ఇది స్టార్టింగ్ పీరియడ్లో వచ్చినప్పటికీను ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో వచ్చిన దానికిను ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది దీనిలో IVFలో IUIలో? IUIలో మనకేంటి అంటే స్పర్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేది అడ్వాన్స్ అయినాయి. ఇంతకుముందు వాడుతున్న మందులు ఇప్పుడు వాడుతున్న మందులు సేమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీర్యకణాలు మనం ప్రాసెస్ చేసి అది బెటర్ క్వాలిటీ స్పర్మ్స్ ఇవ్వగలిగే ఛాన్సెస్ కొద్దిగా IUIలో ఇంప్రూవ్ అయింది. అండ్ IVFకి వస్తే IVFలో ఇంప్రూవ్మెంట్స్ అనేది లీప్స్ అండ్ బౌండ్స్ ఉన్నాయి. ఒకటి, IVF నుంచి మనం ఇప్పుడు ICSIకి ప్రోగ్రెస్ అయ్యాం. ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో IVFలో ఏం చేసేవాళ్ళంటే ఒక 4-5 ఎగ్స్ ఒక 20 నుంచి 50 వేల స్పర్మ్స్ని కలిపి ఒక డిష్లో పెట్టి నెక్స్ట్ 3 రోజుల తర్వాత ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయిందో చూసేవాళ్ళు. ఇప్పుడు ICSI ఏంటి, ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ICSI పద్ధతి ద్వారా మగవాళ్ళ వీర్యకణాలు ఆల్మోస్ట్ 0 అంటే ఒక 10-20 స్పర్మ్సే మనకి బీజాల నుంచి తీసిన స్పర్మ్స్ వస్తే అవి కూడా మనం ICSI ద్వారా వాడి వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో బేబీని ఇవ్వగలుగుతున్నాం. అది ఒకటి. రెండో అడ్వాన్స్ ఏంటి, ఈ జెనెటిక్ టెస్టింగ్. ఎవరికైతే రిపీటెడ్గా అబార్షన్స్ ఉంటున్నాయో లేదా జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ, కొంతమందికి క్యాన్సర్ రిస్క్ ఉన్న జీన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం అవాయిడ్ చేసి నార్మల్ బేబీని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒక అడ్వాన్స్. రెండోది, వీర్యకణాలు క్వాలిటీ అస్సలు బాలేనున్న వాళ్ళకి మనం మైక్రోఫ్లూయిడిక్స్ లేదా మ్యాక్స్ అని అంటే మ్యాగ్నెటిక్ అసార్టెడ్ సెల్ సార్టింగ్ ద్వారా మంచి వీర్యకణాలను సెలెక్ట్ చేసి వాడటంతో మనకి IVFలో సక్సెస్ రేట్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. అండ్ ఈ మనం ICSI లాగే IMSI PICSI అనేసి ఇంకా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. బట్ టెక్నాలజికల్లీ ఇవన్నీ ఏంటంటే ల్యాబ్ సైడ్ అడ్వాన్సెస్. మనం ల్యాబ్లో ఈ ఎగ్ స్పర్మ్ ఎలా ఫర్టిలైజ్ చేయగలుగుతున్నాం, ఎలా మంచి ఎంబ్రియోని ఇవ్వగలుగుతున్నాం అండ్ సక్సెస్ ఇంప్రూవ్ ఎలా చేయగలుగుతున్నాం అనేది అడ్వాన్సెస్. ఎర్లీ స్టేజ్లో మ్యారేజ్ చేసుకున్న ఒక కపుల్ ఫ్రోజన్ ఎగ్స్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. అది ఎంతవరకు వాస్తవం? ఫ్రోజన్ ఎగ్స్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో అప్పుడు కంటే సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు? ఇది ఈ మధ్య వస్తున్న కాన్సెప్ట్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటారు. సో చాలామంది ఏంటి, ప్రెగ్నెన్సీ ఇప్పుడు మేము ప్లాన్ చేయట్లేదు, డిలే చేద్దాం అనుకుంటున్నాం. సో మళ్ళీ ఏజ్ అయిపోతే అప్పుడు ఎగ్ క్వాలిటీ బాగోదు, ఎగ్ నెంబర్స్ తగ్గిపోతాయి, ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, సో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో దీన్ని సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. అండ్ ఈ మధ్య దానికి కంపెనీ స్పాన్సర్ చేయను ఇన్సూరెన్స్లు కూడా కవర్ చేస్తున్నాయి వాటికి. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాగలిగితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ ఫ్రోజన్ ఎంబ్రియోతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే స్టడీస్ ప్రకారం గత 10 years నుంచి వచ్చిన కాన్సెప్ట్. సో ఫ్రోజన్ ఎగ్స్ అంటే మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అన్నప్పుడు ఆడవాళ్ళ ఎగ్స్ తీసి స్పర్మ్స్ కలిపి ఎంబ్రియోస్ తయారు చేసి ఫ్రీజ్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsలో వాళ్ళు వెనెవర్ దే ఆర్ రెడీ ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తారు. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా బేబీస్ మీద కానీ తర్వాత ఎఫెక్ట్స్ అయితే ఉండట్లేవు. బట్ డెఫినెట్లీ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఏజ్ ఎట్ ప్రెగ్నెన్సీ అంటే లెట్సే వాళ్ళు 32 years 33 years దగ్గర ఎగ్ ప్రిజర్వ్ చేసి మేబీ 38 years దగ్గర ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశారనుకోండి, వాళ్ళ ఏజ్ 38. సో ఎల్డర్లీ ఏజ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో బేబీ వల్ల ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ వల్ల ఎఫెక్ట్ ఉండదు కానీ అంటే IVF వల్ల ఎఫెక్ట్ ఉండదు కానీ బట్ వాళ్ళ ఏజ్ వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే మన ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి BP, షుగర్, థైరాయిడ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ డెలివరీ సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేబీస్ మాల్ ప్రెజెంటేషన్, మళ్ళీ ఒబీస్ బేబీస్ అంటే హయ్యర్ బర్త్ వెయిట్ బేబీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇది యాజ్ అ రొటీన్ ప్రాక్టీస్ అడ్వకేట్ చేయము. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే క్యాన్సర్ ప్రివెన్షన్. వాళ్ళకి అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి వాళ్ళు సర్జరీ అయిపోయి నెక్స్ట్ కీమోథెరపీ, రేడియోథెరపీ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య టైంలో అంటే కీమో రేడియోథెరపీతో ప్రాబ్లం ఏంటి అంటే గెమెట్స్ అనేది తక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. సో ఈ కీమో రేడియోథెరపీకి వెళ్ళే ముందు
వాళ్ళు ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ క్రయో ప్రిజర్వ్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. అది యాక్చువల్లీ ఒక మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఈ మధ్య క్యాన్సర్ డిటెక్షన్ అనేది ఎర్లీ స్టేజ్లో అవుతుంది అండ్ ప్రస్తుతం ఉన్న అడ్వాన్సెస్తో వాళ్ళ 5 year సర్వైవల్ రేట్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ క్యాన్సర్ ఫ్రీగా ఉండటం చూస్తున్నాం. సో వాళ్ళకు కూడా నార్మల్ ఫర్టిలిటీ అండ్ వాళ్ళ ఓన్ ఎగ్స్ వాళ్ళ ఓన్ స్పర్మ్స్తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని వీలుగా ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ని మాత్రం అడ్వకేట్ చేస్తున్నాం. మ్యామ్, ఈ IUI IVF చేసుకుని ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోయిన తర్వాత కొంతమందికి ఎర్లీ స్టేజెస్లోనే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారు, అది వాస్తవమేనా? అండ్ వీళ్ళకి కంపల్సరీ సిజేరియన్ అవ్వాల్సిందేనా? నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? IUI IVF కన్సీవ్డ్ వాళ్ళకి ఖచ్చితంగా సిజేరియన్ అనేమి ఉండదు. ఎందుకు అంటే మనకి 3 months వరకు IUIతో అసలు IUI ఆర్ న్యాచురల్ కన్సెప్షన్ సేమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓన్లీ IVF కన్సీవ్ వాళ్ళకి ఒక ఫస్ట్ 3 నెలలు మాత్రం కొద్దిగా మెడిసిన్స్ అనేది అధికంగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో, బట్ 3 నెలలు నిండిన తర్వాత వాళ్ళ నార్మల్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తాం. సో సిజేరియన్ అనేది వాళ్ళకి ఇండివిజువల్ ఇండికేషన్, అంటే వాళ్ళకి బిడ్డ తల కిందకుందా, ద్వారం ఓపెన్ అయిందా, నొప్పులు రాలేదా, ఎలా ఉంది అన్న దాన్ని బట్టి సిజేరియన్. సో కంపల్సరీ వీళ్ళు సిజేరియన్కి వెళ్ళాలని అవసరం లేదు. అండ్ రెండవది, పుట్టిన బేబీస్కి ఎటువంటి లోపాలు ఉండవు. అండ్ కాంప్లికేషన్స్ అంటే డెలివరీస్ ముందే అవ్వటం అంటాం కదా, యూజువల్లీ ఏంటి అంటే ఇప్పుడు IVF మనం చేస్తున్న పేషెంట్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, సమ్ కాంప్లికేషన్స్, గర్భసంచి 2 భాగాలుగా చీలి ఉన్న వాళ్ళకి అలా చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి ప్రీటర్మ్ లేబర్ రిస్క్లు అనేది ఎక్కువగా ఉంటాయి. బట్ స్పెసిఫిక్గా IVF వల్ల వీళ్ళకి రిస్క్ కాదు, వాళ్ళ ఇన్హరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సంతానలేమి సమస్య ఉంది అండ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రిస్క్ కూడా ఉంది. సో మనం సంతానలేమి సమస్యను ట్యాకిల్ చేసినట్టే ప్రెగ్నెన్సీ కూడా కొద్దిగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మేడం, ఇన్ఫర్టిలిటీకి అలాగే IVF IUI సంబంధించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.